మేషరాశి. మేషరాశి వారికి రాహు గారి పరిస్థితి బాగుంది. అలాగే బుధుని పరిస్థితి బాగుంది. ఇటు పక్క చతుర్థ స్థానంలో బుధుడు, బుధాదిత్య యోగము. ఇక లాభస్థానంలో రాహు గారు. ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. యోగంతో కూడి ఉంది. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే కేతు బలం లేదు, గురు బలం లేదు, శనిగారి బలం లేదు. 3 రకాల బలాలు లేకపోవడం చేత ఒక్క రాహుగారి బలం మాత్రమే ఉంటూ ఉన్న కారణం చేత అన్ని పనులు అయిపోతాయా అంటే కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే పనులలో జాప్యం కనిపిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉండదు. కోర్టు కేసులు ఏవైనా చుట్టుముట్టే అవకాశం ఉన్నది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబంలో కూడా ఐకమత్యం కాస్త తగ్గే విధంగా ఉన్నది. భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఒకేలా ఉండదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కొంచెం బాగుంది. వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంచెం ప్రశాంతమైన జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థుల విషయంలో చాలా చాలా బాగుంది. విద్యార్థులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. స్త్రీలకి బాగుంటుంది.